హలో వెల్కమ్. చూసేసారా? షార్ట్ వీడియో చూసేస్తే గెస్ట్ చేసిన వాళ్ళు గెస్ట్ చేసేసేయండి. చెప్పా కదా, షార్ట్ వీడియోలో నేను మా హస్బెండ్ కలిసి ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి. ఆల్మోస్ట్ క్లైమేట్ చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది మేము టెంపుల్లో ఉన్నామని. అది ఏ టెంపుల్ అనేది ముందు చెప్పేస్తా, కానీ టెంపుల్ మాత్రం సూపర్ ఉంది, వేరే లెవెల్ ఉంది టెంపుల్. నేను ఎప్పుడు ఏమి మనసులో ఏదో అలజడి, ఏదో తెలియని బాధ అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా వీలైనప్పుడు, మా ఆయనకు డ్యూటీ వీలైనప్పుడు అలా అనుకోకుండా టెంపుల్కి వెళ్ళేస్తాం. అనుకొని వెళ్ళంగానే అనుకోకుండానే వెళ్ళేస్తాం. ఆ రోజు థర్స్డే, అందుకోసం టెంపుల్స్కి వెళ్ళాం. థర్స్డే అని బాబా ఒక్కటే లేరు అందులో. ఆ టెంపుల్లో హనుమాను, కాళీమాత, శివయ్య, ఇంకా చాలానే ఉన్నాయి, రాధాకృష్ణ. బాగుంది టెంపుల్ మాత్రం. నేను వచ్చిన ప్రతిసారి ఈ టెంపుల్కి ఖచ్చితంగా విజిట్ అవుతా. ఇక్కడ గెస్ట్ చేయండి ఏ ఫ్రూట్ అది. గెస్ట్ చేసి కామెంట్ కింద రాయండి ఏ ఫ్రూట్ అనేది తెలిసిన వాళ్ళు, ఓకేనా? తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తా అది ఏ ఫ్రూట్ అంటే. ఇక్కడ ఫస్ట్ రాధాకృష్ణ టెంపుల్. అదే టెంపుల్లోనే చాలా అంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారు. ఫస్ట్ రాధాకృష్ణన్కి దండం పెట్టుకొని మళ్ళీ అలా వెళ్ళిపోతున్నాము. రాధాకృష్ణ నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. బాగున్నారు కదా, ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉందంటే, నేను వాయిస్ ఓవర్ ఇస్తేనే తెలుస్తుంది మీకు అసలు ఎంత ప్రశాంతంగా ఉందో టెంపుల్ చూస్తుంటే. గ్రీనీగా ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి. తెంపుకొని పెట్టుకోవాలనిపిస్తుంది, కానీ వాళ్ళు ఫ్లవర్స్ ముట్టనియరు. నేను జస్ట్ అలా ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం అలా చూస్తున్నా. ఫ్లవర్స్ ఎంత చిగుసులు వచ్చేసాయి చూడండి. జూన్ స్టార్ట్ అయ్యి జూన్ అయిపోయి జూలైలోకి వచ్చేసాం కదా. చిగుసులు మాత్రం భలే ఉన్నాయి, చిగురులు. ఇక్కడ నేను వెళ్తున్నా కదా, అక్కడ శివయ్య, అక్కడ శివునికి దండం పెట్టుకొని మళ్ళా భలే ఉంది టెంపుల్. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు నాకు ఏది తోచనప్పుడు అలా టెంపుల్లో పోయి ఒక 15 మినిట్స్ అలా దండం పెట్టుకొని అంత ప్రశాంతమైన వాతావరణంలో పీస్ఫుల్గా కూర్చుంటా. అంతే, నాకు ఏదో తెలియని ఆనందం వచ్చేస్తుంది ఆ టెంపుల్ పోతే. అంత ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్లో. అసలు టెంపుల్ కూడా ఇంత బాగుంటుందా అని ఫస్ట్లో అనుకున్నాను, తర్వాత అలవాటు అయిపోయింది. ఏదో నాకు ఏది తోచకుండా అసలు ఏమనిపిస్తే అప్పుడు అలా ఆ టెంపుల్కి వెళ్ళిపోదాం అన్నట్టు అనుకోకుండా వచ్చేసాము. ఇక్కడ నేను వీడియోస్ తీసుకుంటుంటే మా ఆయన, నువ్వు దేవుణ్ణి మొక్కడానికి వచ్చావా, వీడియోస్ కోసం వచ్చావా అంటే, నేను ఏం చేస్తున్నానో, ఏం విజిట్ చేస్తున్నానో నేను మీకోసం వీడియో తీసా తప్ప నేను ఏదో వీడియోస్ కోసం రాలేదు. నేను ఇన్ని మాటలు వచ్చాను, అన్ని మాటలు వీడియో పెట్టలేదు కదా. మీకోసం ఒకసారి మా ఫ్రెండ్స్ చూస్తారు, మన సబ్స్క్రైబర్స్ చూస్తారు, వాళ్ళకి తెలుస్తుంది బెంగాల్లో టెంపుల్స్ ఎలా ఉంటాయో. ఆంధ్రాలోకి బెంగాల్లోకి కొంచెం డిఫరెంట్. మన సైడ్ కూడా ఇలా ఉండనని నేను చెప్పను. కొన్ని టెంపుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయని నేను చెప్పను. కొన్ని ఉంటాయి, కానీ ఇక్కడ కూడా అంతే, అన్నీ ఇలానే ఉంటాయని నేను చెప్పను. కొన్ని అలా ఉన్నాయి, కొన్ని ఇలా ఉన్నాయి. కానీ గార్డెనింగ్, ఫ్లవర్స్, అసలు ఆ రోజ్ ఫ్లవర్ని చూస్తుంటే తెంపుకుందామా అనిపిస్తుంది. అక్కడే ఒక ఆయన కూర్చున్నాడు, అలా జస్ట్ వీడియో తీసుకొని పెట్టేసాం. ఇక్కడ బాబా టెంపుల్కి వచ్చేసా. ఆ రోజు థర్స్డే కాబట్టి ఇంకా పూజ జరుగుతుంది. మేము అలా దండం పెట్టుకొని బాబా దగ్గర పాదాల మీద పడి, బాబా దీవించు, నాకు నీ సేవ చేసుకునే భాగ్యం కల్పించు, మన సబ్స్క్రైబర్స్ అంతా హ్యాపీగా హెల్తీగా ఉండేలా చూడు, నన్ను హెల్తీగా ఉండేలా చూడు, ఆరోగ్యంగా అందరు హ్యాపీగా ఉండాలి, అందరు హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలి అన్నట్టు కోరుకున్నా. అలా బాబాని చూస్తూ ఒక 2 మినిట్స్ అలా నిలవన్నా. 2 మినిట్స్ వీడియో తీయలేం కదా. అలా దర్శనం అయిపోయాక మా బాబు స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయా. అప్పటికే 11 అయ్యింది. బాబు చూడండి, వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు, వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు. వాడు బెల్ట్ చూడి మొత్తం ఊడిపోయి పైకి లాగేసుకున్నాడు. అసలు వీడి అవతారము, నాకు వీడిని చూస్తేనే నవ్వు వస్తుంది, అంత ఫన్నీగా ఉంటాడు, బాగుంటాడు. అదొక ఆనందం. నన్ను పిలుచుకోవడానికి వచ్చినారా అని ఎంత హ్యాపీగా తిరుగుతున్నాడు. అసలు ఆ ఏజ్ తిరిగి రాదండి, వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి, మళ్ళీ ఆ ఏజ్ తిరిగి రాదు. సబ్స్క్రైబ్ అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయాం, మన వీడియోస్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మంచి